ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ప్రభా న్యాయాధిపతి గ్రంథంలో ఉన్న నలుగురి స్త్రీల గురించి ప్రభా క్లుప్తంగా మేము ధ్యానిస్తుండగా, ఈ స్త్రీల వలన ప్రభా నాయన ఏ రీతిగా నువ్వు ప్రభా శత్రువుల నుండి ప్రభా నాయన నీ బిడ్డల్ని విడిపించావో, శత్రువుల నుండి ప్రభా కాపాడి ఉన్నావో ఆ మార్గాల్ని, ఆ సత్యాల్ని మాకు బోధించమని, మేము కూడా ప్రభా స్త్రీలుగా ఉంటుండగా నాయన ప్రభా నిజమైన నీ కుమార్తెలుగా నిలబడి ఎంతో మందిని విడిపించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రార్థన చేసినట్టుగానే దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి 4 women in the book of Judges, ఈ న్యాయాధిపతులు అనే గ్రంథంలో ఉన్న నలుగురి స్త్రీల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. నలుగురు స్త్రీలు మరి ఎవరెవరు అనేది చూస్తే, మరి అక్కడ అందరి పేర్లు అయితే అక్కడ రాయబడలేదు, కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే రాయబడింది. ఇద్దరైతే మరి కేవలం వారు ఒక స్త్రీగాను ఒక కుమార్తెగాను లెక్కించబడ్డారండి. మరి ఈ నలుగురి గురించి మనం క్లుప్తంగా నేర్చుకుంటూ స్త్రీలమైన మనము ఏ రీతిగా మరి ఉండాలి అనేది కూడా మనం తెలుసుకుందామండి. దెబోరా గురించి అండి. హల్లెలూయా. మొదటి స్త్రీ ఎవరంటే ప్రవక్తగా, మరి ఒక న్యాయాధిపతిగా మరి ఇజ్రాయెలైట్స్ని మరి ఆ కాలంలో నడిపించిన దెబోరా గురించి. అలాగే తను ఎలా అంటే మరి యావేల్ అంటారండి తన పేరు, మరి జయాల్ అని చెప్పేసి జావేలు అని చెప్పేసి చదువుతారు. మరి వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంగ్లీష్లో తెలుగులో ప్రొనౌన్సియేషన్కి తప్పు ఉందండి, క్షమించండి. కానీ నేనేమంటున్నాను అంటే, ఇక్కడ ఇంకొక స్త్రీ ఎవరు అంటే మరి దెబోరా సమయంలోనే మరి దెబోరా ఏ శత్రువుల నుండి కాపాడడానికి వాడబడిందో అదే సందర్భంలో మరి ఈ స్త్రీ కూడా మరి వాడబడి సిసిరా అనే ఒక శత్రువుని మరి చంపడం అనేది జరిగింది. ఆయన ఎవరు అయి ఉన్నాడు అంటే, ఆయన ఒక కమాండర్ అయి ఉన్నాడు. అంటే ఒక సైనాధిపతిగా ఉన్న వ్యక్తిని, మరి మెయిన్ సైనాధిపతిని మరి చంపడం అనేది జరిగింది. తర్వాత చూస్తే మరి ఒక స్త్రీ అని చెప్పేసి అబీమెలెక్ని చంపిందంట. ఒక స్త్రీ అబీమెలెక్ అనే ఒక వ్యక్తిని, మరి ఒక రాజుని, అంటే ఆయన కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, మరి అతన్ని చంపడానికి దేవుడు మరి ఈ యొక్క స్త్రీని వాడుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూస్తే మరి ఒక ఆడపిల్ల అండి, మరి ఒక గర్ల్, డాటర్, కుమార్తె. ఎవరి కుమార్తె అనేది చూస్తే మరి ఆమె మరి ఎవరంటే జెఫ్తా యొక్క కుమార్తె అని రాయబడుతుంది. మరి ఈ నలుగురు మరి ఏ రీతిగా మరి ఈ గ్రంథంలో మరి వారి గురించి లిఖించబడింది. మరి వారు ఏమి చేశారు, ఎలా మరి దేవుని కొరకు నిలబడ్డారు, అంత మాత్రమే కాదు వారి ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏముంది అనేది మనం ఈరోజు చూద్దామండి. మరి ఈ నలుగురు గురించి క్లుప్తంగానే, మరి డీప్గా నేను వెళ్ళట్లేదు, కానీ కేవలం మరి వారి గురించిన ఈ అధ్యాయాలు ఏమిటంటే 4వ అధ్యాయం, న్యాయాధిపతి 4వ అధ్యాయంలో, అలాగే మరి తర్వాత 8, 9 అధ్యాయాలలో, మళ్ళీ 11వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాలు మీరు ధ్యానించినప్పుడు, వారి గురించి మీరు తెలుసుకున్నప్పుడు మరి మీలో మరి ఎంత గొప్ప శక్తి అంటే మీరు ఏమైనా చేయగలరు, ఈ స్త్రీలు చేయగలిగితే మీరు కూడా చేయగలరనే ధైర్యాన్ని ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మరి నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల ఏది కాదని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి దీనికి ఈ విషయాలు వీళ్ళ గురించి చెప్పడానికి ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, అందరికీ తెలిసిన మాట అండి, ఒక పురుషుడి అంటే ఒక వ్యక్తి విజయం వెనకాల మరి ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటుంది అని మనకు ఒక మాటగా తెలుస్తుంది. అందరూ నమ్ముతారు, ఇది నిజమే. ఒక స్త్రీ అంటే ఒక వ్యక్తి, స్త్రీ అని కూడా నేను చెప్పను, ఒక వ్యక్తి విజయం వెనకాల అంటే ఒక పురుషుడి వెనకాలనే కావచ్చు, మరి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అనేది నిజమండి. అలాగనే అదే వ్యక్తి, అదే పురుషుడి వెనకాల మరి ఓటమికి కూడా ఒక స్త్రీ ఉంటుందని మనకి తెలియాల్సిన వారంగా ఉన్నాము. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ఒకవేళ నువ్వు పురుషుడివైనా సరే మిమ్మల్ని అడుగుతున్నాను బ్రదర్, నేను ఏంటి అంటే, నీ వలన ఎవరికైనా విజయం కలుగుతుందా, లేకపోతే నీ వలన ఒకరికి మరి అంటే నువ్వు ఒకరి విజయానికి కారకురాలు అవుతున్నావా, లేకపోతే ఒకరి ఓటమికి కారకుడివి, ఒకరి మరి కారకురాలివిగా అవుతున్నావా అని ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను నీ గురించి మరలా చెప్తున్నాను, నీ గురించి నీకే బాగా తెలుసు కాబట్టి నువ్వే అంచనా వేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఎవరు, దెబోరా గురించి మనం మాట్లాడుకుందామండి కాసేపు. 4వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఎవరు ఈ దెబోరా అని అంటే, ఆమె మరి ఒక ఇజ్రాయెలైట్కి సంబంధించిన స్త్రీ అయి ఉన్నారు. మరి ఆమె ఒక ప్రవక్తగా ఉంది, ఒక ప్రవక్తకి భార్యగా ఉంది. మరి దేవాది దేవుడు ఆమెకిచ్చిన అర్హతని బట్టి మరి ఆమె ఒక న్యాయాధిపతిగా మరి అపాయింట్ చేయబడిందండి. అవును, మరి అంటే ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతటిని, ఆ 12 గోత్రాల వారిని నడిపించడానికి ఒక అధికారిగా నిలబడుతుంది అంటే మరి ఎంత గొప్ప ధన్యత ఈ దెబోరా గారికి దేవుడిచ్చాడు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమా. మరి ఆ సందర్భంలో మరి అక్కడ ఏమి జరుగుతుంది అంటే, మరి అక్కడ యుద్ధము జరుగుతుంది. అక్కడ ఎవరికి అంటే వారు కనాన దేశంలో, అంటే ఈ సందర్భంలో ఎలా అంటే
యుద్ధకాలం అండి. అది కూడా కంప్లీట్గా మరి ఈ న్యాయాధిపతులు అంతా కూడా మరలా యుద్ధకాలంగానే ఉంది. మరి ఎలాంటి యుద్ధకాలము అంటే మరి వారు పొందుకున్న స్వాస్థ్యాన్ని మరి మరలా లాక్కునే ప్రయత్నంలో చేస్తున్న మరి యుద్ధకాలంలో ఉంది. కానీ ఆ టైంలో ఇజ్రాయెలైట్స్ చేసిన పాపాల మూలంగానే, జాగ్రత్తగా వినండి, ఇది కేవలం మరి దేవుడు ఆల్రెడీ వాళ్ళకి కావలసిన స్వాస్థ్యము కానాను దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అయినను తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా మరలా శత్రువులు ఎందుకు వస్తున్నారు అనేది చూస్తే కేవలం ఇజ్రాయెలైట్స్ చేసిన పాపాలకి దేవుడు అనుమతించి, మరి నిజం చెప్పాలంటే ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ. మరి ఇది నా టాపిక్ కాదు కానీ చెప్తున్నాను. అసలు దేవుడు ఏం చెప్పాడంటే అక్కడున్న వాళ్ళందరినీ నాశనం చేస్తూ, అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తూ, మీరు అక్కడ మీ నివాసాలని కట్టుకోండి, వారితో మీరు పొత్తు ఉండకూడదు, వారిని మీ మధ్యన నివసించనీయకుండా అయితే తరిమేయండి, చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు. కానీ వారు మాత్రం కావాలని వారి ప్రయోజనం కోసము వారిని బ్రతకనిచ్చారు. వారే వీరి పక్కలో బెల్లంలాగా తయారైపోయి ఇప్పుడు మరలా యుద్ధాలండి. హల్లెలూయా, మరలా యుద్ధాలు. మోసెస్ కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, మరి తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చేసింది, మరలా యుద్ధాలే వస్తున్నాయి. ఎందుకు ఈ యుద్ధాలు వస్తున్నాయి అంటే కేవలం ఇజ్రాయెలైట్స్ చేసిన పాపాలు. అంటే వారందరినీ పెట్టుకున్నారు కదండి, అవును, మరి వారందరినీ నాశనం చేయమంటే ఎందుకు నాశనం చేయమనంటే వారి ఆచారాల ప్రకారం మీరు వెళ్తారు కాబట్టి, వారి ఆచారాలు ఇక్కడ రాకూడదు కాబట్టి, ఈ కానాను దేశంలో నేను మీకు ఇస్తున్న వాగ్దాన దేశంలో నాకు అయిష్టమైన క్రియలు జరగకూడదు కాబట్టి వాళ్ళ క్రియల్ని వారిని నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే వారు పాటించకుండా వారిని బ్రతకనివ్వడమే కాకుండా వారి ఆచారాల ప్రకారం వెళ్తున్నప్పుడు దేవాది దేవునికి కోపం వచ్చి మరి వీళ్ళని శాపంలోకి నడిపిస్తూ, మరి శాపం అంటే ఏ రూపంలో వచ్చిందంటే మరి శత్రువుల రూపంలో, ఏ కానాను దేశంలో నుండి వాగ్దానంగా ఇవ్వబడ్డారు ఆ కానాను దేశంలో ఉన్న మనుషులే మరి వీరికి మరలా శత్రువులు, మరలా యుద్ధం అనేది వచ్చిందండి. చూడండి, మన జీవితంలో కూడా అంతే కదా. చూడు, మనమేమనుకుంటామంటే దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడతాం, క్లియర్గా స్పష్టంగా విడిచిపెడతాం. కానీ మరలా దాని జోలికే పోతాం, కుక్క వాంతికి తిరిగినట్టుగా అని వాక్యం చెప్తుందని అలాగే మనం పోతాం, అలాగే పడిపోతూ ఉంటాం, అలాగే దెబ్బ తగులుతాం, అయ్యో దేవా అని చెప్పేసి మరలా మనము దేవుని వైపు తిరుగుతూ ఉంటాం. అదే పరిస్థితి ఇజ్రాయెలైట్స్లో జరుగుతూ ఉంటుండగా మరి దేవాది దేవుడు ఒక సమయంలో మరి ఈ దెబోరా గారిని న్యాయాధిపతిగా నిలబెడతాడు. అప్పుడు బారాక్ అనే రాజు వచ్చి మరి అమ్మ ఇప్పుడు నువ్వు వస్తేనే అంటే అక్కడ వచ్చాడు, మరి ఆమె ప్రవక్త కూడా ఉంది కాబట్టి వచ్చి సలహా అడిగినప్పుడు దేవుని మాటగా ఏమై ఉందన్నప్పుడు వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు మరి కానాన్ దేశం పట్ల మీకు విజయాన్ని ఇస్తాడు, కానాన్ రాజుని నీకు నీ ముందల సాగిల పడేలాగా చేస్తాడని తను ప్రవచనం ఇస్తుంది. కానీ బారాక్ అనే రాజు అక్కడ నిలబడలేకపోతాడు. ఏమంటాడు తెలుసా, అమ్మ నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. దేనికి? యుద్ధానికి. ఒక రాజు ఒక స్త్రీ అయిన న్యాయాధిపతి దగ్గర చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అని చెప్తున్నాను. దేవుని మాట ఉందంటే ఉంది, వాగ్దానం ఉందంటే ఉంది, కానీ ధైర్యం లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా, ఒక రాజుగా ఉన్నాడు ఆయనను ధైర్యం లేనివాడిగా ఉన్నాడు. కానీ అప్పుడు ఏమంటారు తెలుసా, దేవర ఒక మాట అంటది, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. మరి స్త్రీలతో మాట్లాడుతున్నాను, అవును నేను తప్పకుండా నీతో వస్తాను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేను మీతో వస్తే మరి దేవాది దేవుడు మరి ఈ విజయం అనేది నీ వలన జరిగిందని నీకు మహిమ రాదు, కానీ ఒక స్త్రీ వలన జరిగిందని ఒక స్త్రీకే మరి అక్కడ మహిమ దేవుడిస్తాడని చెప్పింది. నేను అనుకున్నాను మొట్టమొదటిగా ఆ అధ్యాయం చదివినప్పుడు, అంటే అప్పుడు నాకు కొత్తగా బైబిల్ చదివినప్పుడు ఇక్కడ అంటే దెబోరాకి దేవుడు మహిమనిస్తాడేమో, దెబోరా ద్వారానే విడుదల వచ్చిందేమో అనుకున్నానండి. కానీ ఆ అధ్యాయం అంతా కంప్లీట్గా అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని, అక్కడ జరిగిన యుద్ధాన్ని, మరి ఏ రీతిగా ఆ శత్రువైన సిసేరియా అంటే మరి ఆ కానానికి సంబంధించిన మా సైన్యాధిపతి చంపేయబడినప్పుడు మరి అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇంకొక స్త్రీని దేవుడు వాడుకొని ఆ స్త్రీ ద్వారా మరి ఇజ్రాయెలైట్స్ని విడిపించడం అనేది జరిగిందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది చూసినప్పుడు మరి 4వ అధ్యాయము మరి 2 నుండి 7వ వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమి ఉంటుంది అనేది చూస్తే, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఇక్కడ మొత్తం దెబోరా గురించి మరి రాయడం అనేది జరిగింది. 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి ఇప్పటిదాకా మాట్లాడిన అంశాలన్నింటి గురించి ఇక్కడ రాయబడిందండి. ఆ తర్వాత వచ్చినప్పుడు నిజమే మరి అక్కడ సిసిరా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మరి ఇక్కడ బారాకు తన సైన్యంతో వచ్చినప్పుడు తను పారిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బారాకు నుండి మరి ఆ సిసిరా అనే వ్యక్తి పారిపోతున్నాడో ఆ సమయంలో మరి ఈ యావేలోనే ఈ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి గుడారంలోనికి ఆయన వెళ్తాడంట. మరి
మరి ఈమె ఎవరో కాదు, కానీ మరి మోజెస్ వాళ్ళ మరి ఆ మామయ్య గారికి సంబంధించిన మరి రక్త సంబంధికురాలుగా ఉంది. అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో మరి నేను మీ ఇంట్లోకి వచ్చి నన్ను దాపెట్టేసే, ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను చంపుతున్నారన్నప్పుడు ఆమె అతనిని నమ్మించి మరి ఏం చెప్తుందంటే, ఒక కంబలినిచ్చి కప్పుకొని పడుకో జాగ్రత్తగా, ఎవరికి నేను చెప్పనని చెప్పేసి నమ్మిస్తుందండి. నమ్మించడం మాత్రమే కాదు, మరి తన దాహానికి నీళ్ళు అడిగినప్పుడు పాలిస్తుందంట. మరి తాగడానికి పాలిచ్చిన తర్వాత మరి ఆయన అలసిపోయి ఉన్నాడు కాబట్టి అలసటలో నిండా ముసుగేసుకొని తను పడుకొని ఉంటే వెంటనే ఏం చేస్తుందంటే, ఆ టెంట్కి సంబంధించిన అంటే ఆ గుడారానికి సంబంధించిన ఒక మేకను తీసుకొచ్చి మరి తన మీద తనకి మరి పొడి చేసి మరి చంపేసినట్టుగా, ఒక రాజ్యానికి మరి ఒక పెద్ద కానాను దేశానికి సైన్యాధిపతి, మరి చాలా గొప్ప సైన్యాధిపతి అయిన ఈ వ్యక్తి సిసిరా అనే వ్యక్తిని మరి ఒక స్త్రీ అంతం చేయడం అనేది జరిగింది. మరి దెబోరా చెప్పినట్టుగానే, మరి బారాకుతో చెప్పినట్టుగానే, ఈ విజయం నీకు రాదు కానీ నిన్ను బట్టి రాదు, కానీ ఒక స్త్రీకి దేవుడు మహిమ ఇస్తాడనే మాట ఈ యావేలు ద్వారా మరి దేవుడు మరి నెరవేర్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మరి ఇద్దరిని దేవాది దేవుడు ఈ సందర్భంలో వాడుకున్నాడు. ఇద్దరు స్త్రీలని వాడుకొని దేవుడు మరి నిజంగా వీరికి విజయోత్సవాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఎంతో కాలము వారు పవిత్రంగా మరి ఇశ్రాయేలీయులు అందరూ కూడా బ్రతికారు, మరి సంతోషంగా ఉన్నారు. కానీ మరలా పాపం చేస్తున్నారని న్యాయాధిపతిలో చూసినప్పుడు ఒక్క న్యాయాధిపతి తర్వాత ఒక్క న్యాయాధిపతి మార్చబడుతుండగా మారే లోపల వీళ్ళు పాపంలో పడిపోతూనే ఉన్నారని. ఆ రీతిగా మరి ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. అంటే ఇంకొక స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఏ అధ్యాయంలో ఉంటుందంటే 8వ అధ్యాయం ఉంటుందండి. మరి 9వ అధ్యాయం గురించి 9వ అధ్యాయంలో ఉంటుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయం 53వ వచనంలో చూసినప్పుడు అబీమెలెకు అనే వ్యక్తిని మరి ఒక స్త్రీ అని ఉంటుందండి. అక్కడ పేరు రాయబడలేదు. మరి ఏ రీతిగా చంపిందంటే, మరి హైట్ అంటే తన కింద నిలబడి ఉంటే పైకి వెళ్ళి మరి ఒక బండని మరి తల మీద వేసి చంపేసినప్పుడు తన వెన్నుపూస అంతా కూడా విరిగిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే మరి హి వాజ్ క్రష్డ్ కంప్లీట్లీ, మరి తను కంప్లీట్గా నల్లగొట్టబడి మరి చంపివేయబడ్డాడు. అది కూడా కేవలం ఒక స్త్రీ ద్వారా. అసలు ఈ అబీమెలెకు ఎవరు అనేది ధ్యానిస్తే ఆయన ఎవరో కాదండి, మరి మన గిదియోను ఉన్నారు కదా, గిదియోని యొక్క కుమారుడై ఉన్నాడు. మరి ఈ మరణానికి కారణం ఏంటి అంటే, ఈ ఒక స్త్రీ ద్వారా చావబడడానికి మరి ఈ వ్యక్తి చేసిన శాపం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, మరి ఈయన గిదియోను గురించి తెలిసి ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి ఆయన ఒక శ్రేష్టమైన న్యాయాధిపతి. ఆయన ద్వారా మరి దేవుడు మరి చక్కగా మరి ఇజ్రాయెలీయుల్ని మరొక్కసారి విడిపించాడు శత్రువుల నుండి. మరి ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన ఎంతో మందిని దీవెనకరంగా మార్చాడు. మరి ఆ గిదియోను కడుపులో పుట్టిన ఈ బిడ్డ మరి ఎలాంటి వాడు అంటే, మరి నిజం చెప్పాలంటే తనకి మరి గిదియోనికి చాలామంది భార్యలు ఉంటారంట. మరి 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు చదివినప్పుడు తనకి మొత్తం 70 మంది కుమారులు ఉన్నారంటండి. ఆ 70 మంది కుమారులందరినీ మరి ఈ కుమారుడైన అబీమెలెకు, ఈ అబీమెలెకు ఎవరంటే ఉపపత్ని యొక్క భార్య, అంటే ఉపపత్ని యొక్క కుమారుడటండి. ఈ ఉపపత్ని యొక్క కుమారుడు ఏం చేస్తాడంట, గిదియోను చనిపోయిన తర్వాత వెళ్ళి ఆయన బిడ్డలని ఆ 70 మందిని చంపేసి నెక్స్ట్ న్యాయాధిపతిగా నేనే ఉంటానని దౌర్జన్యంగా నిలబడ్డం అనేది జరుగుతుంది. ఆ సమయంలో 70 మందిలో చివరి వాడైన చివరి కుమారుడు ఒక్కడు మాత్రం బ్రతకడం అనేది జరుగుతుంది. ఆ బ్రతికిన వ్యక్తి మరి ఎట్లా మరి మీరు అబీమెలెకుకి సపోర్ట్ చేస్తారు, ఇదిగో నా తండ్రి చేసింది మీరు జ్ఞాపకం చేసుకోరా అని ఇజ్రాయెలీయుల్స్ వారందరికీ వెళ్ళి చెప్పినా వారెవరు పట్టించుకోలేదు. కానీ దేవాది దేవుడు మరి అక్కడ మరి అబీమెలెకుకి చేసిన ఈ పాపం వలన తన నెత్తి మీదనే పడ్డట్టుగా, అంటే వాళ్ళందరినీ 70 మందిని ఎట్లా చంపాడో, అంటే ఒకరు దాచి పెట్టడం వలన, అంటే తను దాక్కోవడం వలన ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతుకున్నాడు. మిగతా 69 మంది చనిపోయారండి. కానీ ఈ అతను చేసిన శాపానికి మరి దేవాది దేవుడు ఒక స్త్రీనే వాడుకొని, చూడండి, ఒక స్త్రీనే వాడుకొని ఈ అబీమెలెకుని చంపేయడం జరిగింది. అప్పుడు ఆ 9వ అధ్యాయము 54వ వచనంలో అబీమెలెకు ఏమంటాడు తెలుసా, ఈ లోకమంతా ఒక స్త్రీ వలన నేను చనిపోయానని తెలిస్తే నా పరువు పోదు. చూడండి, అక్కడ ప్రాణమే పోయింది. ఆయన పాపిష్టుడు, ఆయన గురించి తెలియని వాళ్ళంటూ లేరు అక్కడ. అలాంటిది ఒక స్త్రీ వలన చనిపోయాను అని తెలిస్తే నాకు అవమానకరం అని అనుకుంటూ మరి ఏమంటున్నాడంటే, అక్కడ తన కింద పనిచేసిన ఇంకొక సేవకుడు ఉంటే అతనితో చెప్తున్నాడు, నన్ను పొడిచి చంపేసాయి, నా ప్రాణం పోకముందే నన్ను పొడిచి చంపేసాయి, ఆమె చేతిలో నేను చచ్చిపోయానని రాకూడదు అని చెప్పేసి అంటూ మరి ఆ మరణ సమయంలో కూడా పరువు గురించి ఆలోచిస్తున్నాడండి అబీమెలెకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మూర్ఖులు ఇప్పటికీ మన కాలంలో, ఈ కాలంలో కూడా ఉన్నారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు ఏమైపోయినా పర్వాలేదు,
నేను మాత్రం చేస్తానే ఉంటాను, ఎవరేమనుకున్నాను నాకేంటి అనుకుంటారండి. నిజంగా కొంతమంది అన్యులైతే వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది, వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. క్రైస్తవులమైన మనం వెళ్ళి కౌన్సిలింగ్ చేసినా, ప్రార్థన చేసినా, నాకు తెలుసు ఈ సిచ్యువేషన్ని, ఈ పరిస్థితిని మరి మీరు ఎలా చేస్తున్నారు అంటే దాన్ని ఒక అవకాశంగా వాడుకున్నారు, మా బలహీనతని అవకాశంగా వాడుకొని మీరేం చేస్తున్నారు, వచ్చి ప్రార్థన అంటారు, అదంటారు, ఇదంటారు, అప్పుడు మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి మీ మతంలోకి మమ్మల్ని మార్చుకుంటారా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను విన్నాను ఎంతోమందిని ఇలాంటి వారిని. అంటే మనం ఏం చేస్తామంటే క్రైస్తవులుగా అయ్యో వారిని మనం ఓదార్చాలా, దేవుడు మనల్ని ఓదార్చినట్టుగా, మనల్ని విడిచిపెట్టినట్టుగా వాళ్ళు కూడా ఓదార్చబడాలనే ఒక ఆశతోనే, అది స్వార్థముతోనే మనం వెళ్తున్నాం. స్వార్థం అంటే ఇది పాపంతో కూడిన స్వార్థం కాదు, కానీ అంటే వాళ్ళు కూడా బాగవ్వాలి, మంచిగా అవ్వాలని ఒక ఎలాంటి అంటే మంచి కోరికతో మనం వెళ్తున్నాము. కానీ వాళ్ళు మాత్రం అపార్థం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, కానీ కొంతమంది అయితే మేము చచ్చిపోయినా పర్లేదు, మాకేమైనా పర్లేదు, మేము మాత్రం యేసు వైపు చూడం, మాకేమైనా పర్లేదు అనే మూర్ఖులు కూడా ఉన్నారండి. నేను చూశానండి అలాంటి వాళ్ళని. అలాంటి మాటలు నేను ఎన్నోసార్లు వినడం అనేది జరిగింది. సరే, వారి నిమిత్తం మనం కేవలం రహస్య ప్రార్థన మాత్రమే చేయగలం, వారి ముందులో డైరెక్ట్గా చేయలేకపోవచ్చు. కానీ ఈరోజు కాకపోతే రేపు వారికి మరి ఆ సత్యం ఏంటో తెలుస్తుంది. దేవుడే నిజమైన దేవుడు, యేసు తప్ప వేరే దేవుడు లేడనే సత్యం వారికి తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ అబీమెలెకు మాత్రం తను చనిపోతున్నప్పుడు కూడా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే తన మూర్ఖ స్వభావం, అంటే చనిపోతున్నాడని తెలిసి కూడా ఒక స్త్రీ వలన నేను చనిపోవద్దని ఆయన భయంకరమైన, అంటే ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఉన్నారండి. ఎలా అంటే ఆమె వలన నేను ఎందుకు హెచ్చించబడాలి, ఆమె వలన నాకెందుకు పేరు రావాలా, ఆమె మూలంగా అని చెప్పేసి చాలామంది మరి భార్యలని సైతం తొక్కిపడేస్తున్నారు. అంటే భార్యలు హెచ్చించబడుతున్నప్పుడు సంతోషించాల్సిన భర్తలు వారిని తొక్కిపడేస్తున్నారు. ఏదో ఒక విధంగా, ఏదో రకంగా వాళ్ళని పైకి లేవనీయకుండా చేస్తున్నారు. అలా ఎంతోమంది నేను చూస్తా ఉన్నామ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ గుర్తుంచుకో తమ్ముడా, గుర్తుంచుకో బ్రదర్, ప్రతి విజయం వెనకాల కూడా ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి ఓటమి వెనకాల కూడా స్త్రీ ఉంటుంది. మరి ఓటమి వెనకాల అంటే కూడా బైబిల్లో ఒక ఉదాహరణ చూస్తే మనకి సంసోను గురించి తెలుసు కదమ్మా. సంసోను దళైలాని ఎంత భయంకరంగా నమ్మాడు. దళైలాని నమ్మకపోతే సంసోను అసలు అభిషేకాన్ని కోల్పోయేవాడే కాదు కదమ్మా. అంటే అతని ఓటమి వెనకాల ఉన్న కారణం మరి ఇంకా వేరే రీజన్స్ అయ్యుండొచ్చు, కాదనట్లేదు. కానీ నిజం చెప్పాలంటే అతను నాశనం అవడానికి కారకురాలు మరి ఒక స్త్రీ అయినది. కానీ ఇక్కడ మరి ఇజ్రాయెలైట్స్ని మరి కాపాడడానికి, మరి శత్రు రాజ్యాలని కూల్చడానికి కారకులైన వాళ్ళు స్త్రీలుగా ఉన్నారని ఈరోజు మీతో చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ప్రోత్సహించబడాలని కోరుకుంటున్నాను. స్త్రీలుగా మీరు ప్రోత్సహించబడాలా, నీ వల్ల ఏది కాదు అని నువ్వు అనుకోకూడదు. ఎంతమంది మిమ్మల్ని ఏమన్నాను, ఎలా మిమ్మల్ని త్రోసివేసాను, ఎంతగా మిమ్మల్ని కాదనను, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు బలముగా ఉన్నావు. దేవుడు నేను ఘనపరిచే పాత్రగానే చేస్తున్నాడు, కానీ దీన పాత్రగా నేను చేయలేదు. హీన పాత్రగా చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. మనుషులు నీ గురించి ఏమనుకున్నాను, నేను ఎంత నిర్లక్ష్య పెట్టినా, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, లేకపోతే ఎవరైనా నిన్ను కాదంటున్నారేమో, అసలు నీకేమీ చెప్పట్లేదేమో, వారి ఇష్టానుసారమైన వాళ్ళ జీవితాలు, నువ్వు దివారాత్రులు వారి కోసం ఎంత ప్రయాసపడ్డా నీ దగ్గరికి వాళ్ళు వచ్చి కనీసం పలకరించట్లేదేమో. అయినా నేను ఒకటే మాట చెప్తున్నాను, వారి విజయం వెనకాల నీవు ఉన్నావనే సత్యం ఈ రోజు కాకపోయినా రేపైనా వారికి అర్థమవుతుంది. అది నీ భర్తకే కావచ్చు, పిల్లలకే కావచ్చమ్మా. అది మాత్రం నువ్వు మర్చిపోకుండా వారికి చేయగలిగినంత నువ్వు చేయమని బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే ఇంకా నేను ఎందుకు చేసే లాభం ఏంటని వెనుదిరగకు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆ శక్తిని బలాన్ని ఇచ్చును గాక అని కోరుకుంటున్నాను. మరి ఇంకొక స్త్రీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 11వ అధ్యాయంలో చూసినప్పుడు 29-30 వచనంలో చూసినప్పుడు మరి డాటర్ ఆఫ్ మరి జెఫ్తా అంట, మరి జెఫ్తా గారి యొక్క కుమార్తె గురించి. మరి జెఫ్తా అనే ఈ రాజు కూడా మరి ఆయన ఏం చేస్తాడంటే, అతను కూడా మరి ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతను ఒకటే అంటాడు, ఏంటి అంటే, నాకు ఈ శత్రువుల నుండి దేవుడు నాకు విజయాన్ని ఇస్తే, ప్రైజ్ ది లార్డ్, విజయాన్ని ఇస్తే నేను హల్లెలూయా, నేను ఎవరైతే విజయంతో నేను వస్తున్నప్పుడు నాకు నా ఇంటిలోకి వెళ్ళి ఎదురొస్తారో వారిని నేను దేవునికి మరి సమర్పిస్తాను, బలి అర్పిస్తాను అని చెప్పేసి చెప్తాడటండి. హల్లెలూయా. నిజం చెప్పాలంటే అలాంటి వాగ్దానము, అలాంటి నిబంధన అనేది అసలు బైబిల్లో లేదు. అలా చేయకూడదు. అంటే ఒక వ్యక్తిని చంపడం అనేది అయితే తప్పు. మరి ఏది ఎదురొస్తే దాన్ని బలి అర్పిస్తాను అనేది సత్యమే, చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి వస్తే చేయడానికి లేదు. కానీ ఇక్కడ ఆవేశపూర్వకమో ఎట్లున్నా నాకు తెలియదు. కానీ మరి జెఫ్తా ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు, తిరిగి వస్తున్న సమయంలో ఎదురొచ్చింది ఎవరంటే తన కుమార్తె. మరి యవ్వన కాలంలో ఉంది, మరి ఒక కన్యకగా ఉంది, వివాహమే కానీ ఒక
కన్యకగా ఉన్న మరి తన కుమార్తె ఎదురొచ్చినప్పుడు తను సాగిలపడి ఏడుస్తాడు, అయ్యో ఈ బిడ్డని, నా బిడ్డ, నాకు కలిగిన ఒకే ఒక కుమార్తె అంట, హల్లెలూయా, తనకు కలిగి ఉన్న ఒకే ఒక కుమార్తె ఎదురు రావడం అనేది జరిగింది. దేవా, ఇప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం చొప్పున నేను ఇప్పుడు ఈ బిడ్డని చంపేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. వెంటనే తన కూతురికి చెప్తాడు, ఏడుస్తాడు, బాధపడుతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ చంపాల్సిన అవసరం లేదు. అది ఏ జంతువో ఏ పశువో ఇంకేదైనా వస్తే ఖచ్చితంగా చంపాల్సింది. కానీ మనుషులని చంపితే అది దేవునికి ఇష్టం లేదు అన్న ధర్మశాస్త్ర విషయాన్ని కూడా మర్చిపోయాడు. మాట నిలబెట్టుకోవాలనే తపనలో ఏం చేశాడంటే తన కుమార్తెనే బలి అర్పించాడని వాక్యం చెప్తుందండి. అవును, కొంతమంది ఏమి వాగ్దానాలు అయితే దేవునికి చేస్తారో అవి చేయలేకపోతున్నాం చూడండి. కానీ ఈయనైతే తన కుమార్తెనే భయపడక అంటే వదిలిపెట్టక, అంటే ఏదైనా సరే పర్వాలేదని చెప్పేసి, అంటే నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి తన కుమార్తెను అర్పించాడు. ఇది యుద్ధానికి ముందు జరగల, విజయానికి ముందు కాదు, కానీ విజయం తర్వాత, యుద్ధం తర్వాతనే జరిగింది. మరి ఆమె కూడా, మరి ఆ చిన్న బిడ్డ కూడా మరి తన తండ్రితో ఒకటే మాట చెప్పింది, ఏంటంటే నాన్న, నువ్వు దేవునికి ఏ వాగ్దానం అయితే చేసావో, ఏ ఒప్పందం అయితే చేసుకున్నావో దానికి నువ్వు నిలబడు అని చెప్పేసి తన తండ్రికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మరి తన కన్యత్వాన్ని కోసం 2 నెలల సమయం అడిగి మరి కొండల మీద మరి దేవునితో గడిపిందేమో, ప్రార్థనలో గడిపిందేమో, లేకపోతే అలా వచ్చిందో తెలియదు. కానీ అలా 2 నెలల సమయం తీసుకుని మరలా నమ్మకంగా వచ్చి మరి దేవాది దేవుని నామంలో బలి అర్పణగా అర్పించబడిందండి. ఇది వాక్యానికి విరుద్ధమే, కానీ వాక్యంలో మాత్రం ఇది జరిగిందండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ స్త్రీ, మరి ఈ కూతురు, మరి నిజం చెప్పాలంటే వాక్యానుసారం కాదు, దేవునికి ఇష్టమైన క్రియ అయితే కాదు, కానీ ఒకటేంటంటే మాట నిలబెట్టుకునే విషయంలో తన తండ్రికి సపోర్ట్ చేసింది కదండి. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే విజయోత్సాహంలో కూడా మరి ఇక్కడ కృతజ్ఞత అర్పణగా ఈ బిడ్డ పోయబడింది అనేది, అంటే మన జీవితంలో కూడా మరి మనము విజయం తర్వాత అయితే మనం మరణించాల్సిన అవసరం లేదు, కానీ ఆ విజయం వచ్చేంతవరకు మన పరిస్థితిలో మనము బ్రతికి కూడా చచ్చిపోయిన వారిలాగా, అంటే ఇంకా ఆ సిచ్యువేషన్స్ నుండి బయటకు రాలేక ఇటు మరి రెండు పోరాటాలు చేస్తాం, ఇటు మరణానికి జీవానికి మధ్యలో పోరాటం చేస్తూ మరి ఎన్నో యుద్ధాలు మనం మన జీవితంలో చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనము దేవుని వైపు చూస్తున్నామా, దేవుడు మన పట్ల ఇచ్చిన వాగ్దానాల వైపు చూస్తున్నామా, లేక లోకానుసారంగా పడిపోయి ముందుకు సాగుతున్నామా అనేది మీరు తెలుసుకోవాలా. ఈరోజు నేనేమంటున్నానంటే అది బైబిల్ ప్రకారంగా తప్పైనను, అంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా నరహత్య చేయకూడదు అనేది తప్పని తెలిసిన ఈ వ్యక్తి మరి ఎందుకు చేశాడా అనేది నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిబంధనకి నిలబడ్డాడు. మాట ఇచ్చినవాడు, అంటే లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ లెట్ యువర్ నో బి నో అని చెప్పినట్టుగా ద్విమనస్సు అనేది బిడ్డలో లేకుండా నిలబెట్టుకున్నాడమ్మా. అది దేవునికి అంగీకార యోగ్యమైన మరి అర్పణగా అయితే మారిందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగైతే దేవాది దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడానికి, మనల్ని విడిపించడానికి ఎలా అయితే యేసు ప్రభు వారు బలి అర్పణగా మారిపోయాడో, ఇక్కడ ఈ బిడ్డ కూడా తన యవ్వన వయస్సుని గురించి ఆలోచించకుండా తను అనుభవించాల్సింది, చూడవలసింది ఇంకేమి చూడకపోయినను, తను ఒకే ఒక వారసురాలు ఉన్నను మరి తను అర్పణగా మరి దేవునికి అర్పించబడింది. అంటే ఎంతకంటే గొప్ప ధన్యత ఏమున్నది మన జీవితంలో. అలా మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా, మనం నిజంగా ప్రాణాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు కదమ్మా. కానీ దేవుని కోసము, నీ కుటుంబం కోసం, నీకు అప్పచెప్పిన నీ మినిస్ట్రీ కోసము నువ్వు త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఘనపరుస్తాడని చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మరి 3 స్త్రీలు, అలాగే ఈ 4వ కుమార్తె గురించి కూడా మనము ఈరోజు ధ్యానించాము కదండి. మరి ఎలా మన జీవితంలో మనము పోరాడే సిచ్యువేషన్స్ నుండి మనం ఎట్లా బయటపడతామంటే నిత్యము ప్రార్థించడం వలన, నిత్యము దేవుణ్ణి అడగటం వలన, ఆయన దగ్గర గోచాడడం వలన. ఇదిగో మరి దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డల్ని నడవవలసిన మార్గంలో నడిపించాలి అంటే మనకు కావాల్సింది ముందు మన జ్ఞానం అండి. మనకి జ్ఞానం ఉంటేనే కదా మనం ఇతరులకి బోధించగలం, ఇతరులకి చెప్పగలం. మన దగ్గర జ్ఞానం లేకపోతే మనం ఎట్లా ఇతరులకి బోధించలేము. మనము సాక్షార్థకరమైన జీవితం జీవించాలి. మనము వారి కోసము జీవించినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారి కోసము జీవించడం అంటే మరి వాళ్ళు ఏది చెప్తే అది చేయడం కాదు, వాళ్ళు చెప్పినట్టు చేసి మనం దేవుడి విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కాదు. కానీ దేవునికి ఇష్టం కానివి చేయకుండా దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అవి చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మనం ఏ విషయంలోనైనా మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇది అంగీకార యోగ్యం కానీ మరి బలి అయినను మరి దేవుడు అంగీకరించిన
అంగీకరించిన అంగీకార యోగ్యముగా చేసుకున్నాడు. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనం చేయకూడని పనులు కొన్ని చేసినను దేవాది దేవుడు వాటిని రోమన్స్ 8:28 ప్రకారంగా ఆయనకు మహిమకరంగా మనకి మేలుకరంగా మార్చి మన జీవితాన్ని తలకిందులుగా మార్చగల శక్తి గల దేవుడు అండి. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నీవు ఈరోజు ఒక నూతనమైన ఆలోచన కలిగి నీ మనసును రెన్యూ చేసుకొని, ఇదిగో ఎందుకు ప్రయాసపడుతున్నాను, ఎందుకు చచ్చి బ్రతుకుతున్నాను, ఎందుకు ప్రతిరోజు నాకు ఈ పరిస్థితి, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇంకా వేస్ట్ అని చెప్పేసి నువ్వు ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఇంకేదో బ్రతుకుతున్నానని బ్రతుకుతూ ఏదో చేస్తున్నాను కదా అని చేస్తూ వేదన పడుతున్నావా? చెల్లి, అక్క, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, డూ అంటు ద లార్డ్. నువ్వు ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా దేవుని కోసమే చేయి. చూడమ్మా, ఇక్కడ దెబోరా మాట విన్నావా? ఏమంటుందంటే, బరాకు రాజుతో చెప్తున్న మాట ఏంటంటే, నేనైతే నీతో వస్తాను, పర్వాలేదు, కానీ నేను నీతో వచ్చాననుకో, ఈ విజయము నీకు రాదు, అంటే నీ పేరట జరగదు, కానీ ఒక స్త్రీ పేరట జరుగుతుంది అని అక్కడ వచనం చెప్పినప్పుడు నేను అనుకున్నా, ఓహో, దెబోరాకి దేవుడు మహిమ పరుస్తాడు అనుకున్నా. కానీ దెబోరా చూడు, ఎంత స్వార్థం లేకుండా, ఆమె ఒక ప్రవక్త అండి, ఆమెకు అన్నీ తెలుసు, షీ కెన్ సీ ఎవ్రీథింగ్, అది ముందే తెలుసు. మనమైతే అనుకున్నాం ఆ వచనాన్ని చదివి మొదటి 4-5 వచనాలు చదివినప్పుడు ఈమె ద్వారానే అని అనుకున్నాము, కానీ ఆమెకి తెలుసు, ఆమె చూస్తుంది ఇంకొక స్త్రీ ద్వారా ఇక్కడ సిసిరా అనే వ్యక్తి చనిపోతున్నాడు, చంపబడుతున్నాడు. ఈ విజయం అనేది మరి ఒక స్త్రీ ద్వారా, ఇంకొక స్త్రీ ద్వారా ఇవ్వబడుతుంది అనేది మరి ఆమెకి తెలుసు. ఆమె ప్రవచించింది. అంత మాత్రమే కాదు, తను ఇంకొక స్త్రీకి పేరు వస్తుంది కదా, నాకెందుకు అని చెప్పేసి వదిలిపెట్టకుండా తను కూడా వచ్చింది. మరి బరాక్కి పేరు రాలేదు, కానీ దెబోరాకి, అలాగే మరి ఈ స్త్రీకి, యావేల్కి పేరు వచ్చిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఇంకొక స్త్రీ విషయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ పేరు రాయబడలేదు, మరలా చెప్తున్నాను, పేరు రాయబడలేదు, కానీ అక్కడ ఆ వ్యక్తిని చంపడానికి, మరి అబీమెలెకుని చంపడానికి ఒక గొప్ప స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఆమె ఎంత ధైర్యం చేసిందంటే, ఇలాంటి వ్యక్తి బ్రతకడం వ్యర్థము, అలాంటి వ్యక్తి మరి 70 మందిని చంపాడు కాబట్టి మరి చావడానికి అర్హత కలిగినాడని ధైర్యముతో చంపగలిగింది. అంటే ఆమెలో ఉన్న మనోధైర్యం, ఆమెలో ఉన్న మరి తన రాజ్యం పట్ల ఉన్న మరి ఆ ప్రేమ చాలా గొప్పదని. అంటే తను చెయ్యకనే యుద్ధం అయితే చేసిందండి. నిజం చెప్పాలంటే యుద్ధ భూమికి స్త్రీలని తీసుకెళ్లరు కదండి. మరి ఇక్కడ రాజే దెబోరాని తీసుకెళ్ళిపోతున్నాడు. మరి అక్కడ చూస్తే మరి అక్కడ ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో మరి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎవరు మరి ఈ స్త్రీ అయితే ఉండాల్సిన అవసరం లేదు, కానీ మరి ఎందుకు ఆమె అక్కడ ఉందో, మరి అక్కడెక్కడ అయితే తను ఆ ఎత్తైన స్థలంలోకి వెళ్ళి నిలబడి దక్కున్నాడో, అక్కడ నుండి మరి ఆ పెద్ద బండ వేసి చంపడం అనేది జరిగింది. చూసారా, ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, మనం ఎక్కడే నిలబడితే అదే యుద్ధ భూమిగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. అది నీ కుటుంబమే కావచ్చు, నీ పరిచర్యనే కావచ్చు, నీ పర్సనల్ జీవితమే కావచ్చు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఈ సమయంలో నైనా ఇదిగో తండ్రి ప్రభా, నైనా ఈ న్యాయాధిపతిలో ఉన్న 4 స్త్రీల గురించి మేము ప్రత్యేకంగా ధ్యానించి ఉంటుండగా, నైనా నిజమే, మమ్మల్ని కూడా ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి యుద్ధం కోసము మమ్మల్ని వాడుకొని నీవే మహిమ పొందుకొని మమ్మల్ని గెలిపించమని యేసు నామములో ప్రార్థన తెలివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.